బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్లో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి ఆన్సర్ చెప్పండి. కామెంట్ బాక్స్లో చెప్పండి. నిజాయితీగా చెప్పండి. మీరు మీ అక్క, చెల్లి, తల్లి, భార్య, స్నేహితురాలు, మన బంధువులు లేదంటే మన ఇంట్లో ఆడవారితో మీరు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఉన్న పనికి మారిన బ్యాచ్ ఒకటి, పనికి మారిన వెధవ ఎవడైనా అత్యంత హేయమైన పదజాలను ఉపయోగించి మన ఇంట్లో ఆడవారిని కమెంట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు మీకు అత్యంత దారుణమైన పదజాలంతో మాట్లాడిన మన రాష్ట్ర యువకులు, బహుశాల్లో మన రాష్ట్రానికి చెందిన వాళ్ళనే ఉన్నారు, అవునో కాదో మీరే చెప్పాలి. తర్వాత వాళ్ళు ఉపయోగించిన పదజాలం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మనం ఒక్కొక్కసారి కర్మ అంటూ ఉంటాం కదా, కర్మ మళ్ళీ తిరిగి ఆ వ్యక్తికి ఎలా వస్తుందో కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు, సామాజిక పరమైన విషయాలు, కర్మకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు మీరు నేరుగా చూడబోతున్నారు. అందుకే అడుగుతున్నాను, మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఇంట్లో ఆడవారితో మనం బయటికి వెళ్ళినప్పుడు తల్లో, చెల్లో, అమ్మో, అక్కో, వదినో, స్నేహితురాలో ఎవరితోనైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడున్న పనికి మారిన బ్యాచ్ ఒకటి అత్యంత దారుణమైన, దుర్మార్గమైన పదాన్ని ఉపయోగించి కమెంట్ చేస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఒక్కసారి కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆ దృశ్యాలు చూడండి, ఆ తర్వాత నేను వాటి గురించిన వివరాలు చెప్తాను. ఈసారి ఒకసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి. Hi. Hey, sir, you should be careful about what you say, because people. What's up, guys? How are you? Fine. Everything okay? You are like looking like Ken Williamson, New Zealand captain. Yeah, I am him. Hi. So Hey, sir, you should be careful about what you say, because people can hear you. Be careful. Be careful. okay, sure. Okay. What's up, guys? How are you? Fine. Everything okay? You are like మాటలు Ken Williamson. New చూసారా దృశ్యాలు? అది ఎక్కడో తెలుసా? మన భాగ్యనగరంలో, మన హైదరాబాద్లో, మన చార్మినార్ ముందు. ఆ సమయంలో కొంతమంది విదేశీయులు అక్కడికి వచ్చారు. ఒక విదేశీ అమ్మాయి అక్కడ నుంచి నడుచుకుని వెళుతూ ఉంటే అక్కడ ఉన్న పనికి మారిన బ్యాచ్ ఒకటి అత్యంత దారుణమైన పదాన్ని ఉపయోగించి వైట్ అని ఆ తర్వాత ఉపయోగించిన పదాన్ని నేను చెప్పలేను, ఆ పదంతో వాళ్ళు ఆ అమ్మాయిని కమెంట్ చేశారు. ఆ వెనుకే మరో టూరిస్ట్, అతను కూడా ఫారినర్, వాళ్ళ బంధువులు, ఫ్రెండో బంధువులు ఎవరో భర్తో వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి వీడియో తీస్తూ ఈ బ్యాచ్ దగ్గరికి తీశారు వీడియో. వెంటనే ఆ బ్యాచ్లో ఉన్న ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, మీరు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్లా కనిపిస్తున్నారు అని. మరి అది న్యూజిలాండ్ కెప్టెన్గా విలియమ్సన్ ఉన్నప్పుడు 2002లో 2022లోనే జరిగిందో, లేదు అంటే అలా ఉన్నారు అని నిన్న మొన్న అన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత అతను ఏం చేశాడు అంటే వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి జాగ్రత్తగా మాట్లాడని, అది కూడా చాలా మర్యాదగా చెప్పాడు. అదే మనమైతే పాటికి మీరైతే ఏం చేస్తుండేవారు ఒక్క మాట చెప్పండి. వాళ్ళు విదేశీయులు కాబట్టి అంత దారుణమైన, దుర్మార్గమైన మాటతో అతన్ని అంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? చాలా మర్యాదగా చెప్పాడు. మామూలుగా అయితే ఇంకెవడైనా అయితే అక్కడ దగ్గరికి వెళ్ళి చాచి లెంపకాయ కొట్టి ఉండేవాడు, లేదంటే అమ్మాయిని తీసుకెళ్ళి చెప్పుతో కొట్టించి ఉండేవాడు. అందుకే అడుగుతున్నా,
మన అమ్మో అక్కో చెల్లో మన బంధువులో మన ఇంట్లో వాళ్ళే అవసరం లేదు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాంటి పనికి మాలిన పదాన్ని ఉపయోగించి ఏ అమ్మాయిని అలాంటి పనికి మాలిన పదంతో ఉపయోగించినా అక్కడ విన్నవాడు ఎవడైనా కూడా వెళ్ళి అదే పని చేసి ఉంటాడు. బహుశా నువ్వు కొట్టు నేను చూస్తానని ఉండుంటాడు, చెప్పుతో కొట్టు తర్వాత సంగతి నేను చూసుకుంటానని ఉండుంటాడు. అక్కడ ఆ వ్యక్తి కూడా వెళ్ళి ఏమని అడిగాడు అంటే జాగ్రత్తగా మాట్లాడండి, బయట వాళ్ళు మిమ్మల్ని వింటారు అని, మీరు మాట్లాడే మాటలు వింటాడు అని. ఆ పనికి మారిన మాట ఉపయోగించిన తర్వాత వాళ్ళు వెకిలిగా నవ్వుకుంటున్నారు. చూడండి ఒకసారి గుంపు వెకిలిగా నవ్వుకుంటూ ఉన్నారు. అతను ఆ కెమెరాతో షూట్ చేసుకుంటూ వస్తున్నాడు. మనం ఒక పక్క విశ్వనగరంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇలాంటి పనికి మారిన బ్యాచ్ చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. మరి ఇది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. ఒకవేళ పాత వీడియో అయితే అయినప్పటికీ కూడా వాళ్ళ శిక్షార్హులే, కొత్త వీడియో అయినా కూడా వాళ్ళ శిక్షార్హులే. ఎప్పుడో జరిగింది అనుకోవడానికి లేదు. అందుకే పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది అసలు ఎప్పుడు జరిగింది, ఇది పాత వీడియోనో కొత్త వీడియోనా? ఒకవేళ పాత వీడియో అయితే అప్పుడు వీళ్ళ మీద కేసులు బుక్ చేశారా లేదా? ఒకవేళ అప్పుడు కేసులు బుక్ చేయకపోతే ఇప్పుడు కేసులు బుక్ చేయడానికి రెడీ అవుతున్నారు. బహుశా వాళ్ళు అనుకుని ఉండుంటారు ఒకవేళ ఇది పాత వీడియో అయితే ఎప్పుడు అన్నా వాళ్ళు ఇప్పుడు కాదు కదా అనుకుంటారు. మీరు ఎప్పుడన్నా అప్పుడన్నా ఇప్పుడన్నా మీరు మాత్రం ఇప్పుడు తప్పించుకోలేరు. అందుకే అంటుంటా కర్మ రిపీట్స్ అని. కర్మ చూసారు మిమ్మల్ని వెంటాడుతుంది. బహుశా వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మీ కొడుకులు అయ్యి ఉండొచ్చు, మీ అన్నో తమ్ముడు అయ్యి ఉండొచ్చు, మీ స్నేహితుడు అయ్యి ఉండొచ్చు, మీ ఇంటి పక్క ఉండే అబ్బాయి అయినా అయ్యి ఉండొచ్చు. చూడండి ఒకసారి గుర్తుపడతారు ఎవరైనా? కమెంట్ బాక్స్లో తెలియచేయండి చూద్దాం. ఇప్పుడు పోలీస్ కేసును ఎదుర్కోబోతున్నారు. ఒకవేళ ఇది నిన్న మొన్న జరుగున్నా లేదు 2 సంవత్సరాల క్రితం జరుగున్నా వాళ్ళు ఉపయోగించిన పదం అత్యంత దారుణమైన పదం. ఇది కాగ్నిజబుల్ కేసు. దీన్ని పోలీసులు సుమోటోగా తీసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి కేసు ఇది. అందుకే ఇప్పుడు వాళ్ళు దొరికితే పోలీసులు ఎంక్వైరీ చేసి అప్పట్లో కనుక కేసులు బుక్ చేస్తే బహుశా వదిలేసే అవకాశం ఉంటుంది. కానీ అప్పట్లో కేసులు నమోదు చేయకపోతే వీళ్ళపైన ఇప్పుడు కేసులు బుక్ చేసే అవకాశం ఉంది. కొంతమంది దీనిపైన కమెంట్ కూడా చేశారు. పాప మా ఫారినర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో భద్రంగా ఉండే ప్లేస్ అని అనుకొని ఆ చార్మినార్ ముందు నడుచుకుంటూ వెళ్తుంటే పనికి వాళ్ళ మాటలు మాట్లాడతారా? అలాంటి పదాన్ని ఉపయోగించేటప్పుడు కనీసం అమ్మ అక్క చెల్లి ఒకవేళ మీకు పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే భార్య బిడ్డలు పుట్టుంటే బిడ్డలు గుర్తు రాలేదా? ఒకసారి ఆ వీడియోని బహుశా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా ఒకవేళ 2 ఏళ్ల క్రితం అనుకో నువ్వు ఎక్కడో చోట జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదు అంటే ఆ జాబ్ కూడా పోయి ఉంటే రోడ్ల మీద ఉండొచ్చు. ఒకసారి నువ్వు చూసుకుంటూ ఉంటావు కదా, సిగ్గు అనిపించట్లేదా? అందుకే ఒక్కసారి నీకు కుదిరితే ఆ వీడియోలో ఉన్న వాళ్ళు మీకు అర్థమవుతుంటుంది కదా ఈ న్యూస్ చూస్తూ, మీకు కుదిరితే మా బిగ్ టీవీకి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడుకుందాం. బిగ్ టీవీకి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడుకుందాం. లేదు అంటే వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ బ్యాచ్ని చూసిన తర్వాత పనికి మారిన పదాన్ని ఉపయోగించాడు చెప్తున్నా. ఒకవేళ ఆ పిల్లోడు మీ అబ్బాయి అయితే, లేదు మీ తమ్ముడు అయితే, ఈ పాటికి పెళ్ళి అయి ఉంటే అతను మీ భర్త అయ్యి ఉంటే, లేదు బిడ్డలకు తండ్రి అయ్యుండుంటే, మీ ఇంటి పక్క అబ్బాయి అయ్యుండుంటే మీరు కామెంట్ చేయండి ఒకసారి. లేదు మీ కొలీగ్ అయ్యుంటే, మీ కాలేజ్ మేటో స్కూల్ మేటో అయ్యుండుంటే, మీ హాస్టల్ మేటో అయ్యుండుంటే ఒక్కసారి కమెంట్ చేయండి అందులో ఉన్న అబ్బాయిల గురించి. పోలీసులు వెతుకుతున్నారు ఇప్పుడు అసలు కేసు నమోదైందా వీళ్ళ మీద లేదా ఏం జరిగింది అని. చూసారా అక్కడికి వచ్చిన తర్వాత అతను ఆ ఫారినర్ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు బ్రదర్ అని అన్న తర్వాత మాట్లాడొద్దు అని చెప్పాడు, చాలా మర్యాదగా చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళే ఉన్నారంటే ఓకే బ్రదర్ అన్నారు. అంటే వాళ్ళు అన్న మాట ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే గొడవ ఎందుకంటే ఓకే అని చెప్పి అతన్ని పంపించేశారు. పైగా ఒక మహిళను అలాంటి విదేశీ అమ్మాయి మన దేశం గురించి వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ఎంతో గొప్పగా చెప్పుకోవాలి, మన హైదరాబాద్ గురించి వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ఎంతో గొప్పగా చెప్పుకోవాలి. అలాంటిది ఇక్కడికి వస్తే ఒక పనికి మాలిన పదాన్ని ఉపయోగిస్తారా? ఒక పనికి మాలిన పదాన్ని ఉపయోగించి అమ్మాయిని కమెంట్ చేస్తారా? వాళ్ళనే కమెంట్ చేశారు అంటే ఇంకా చూడండి నవ్వు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అబ్బా మీకు మీ ముఖాలకు నవ్వు ఎలా వస్తుందో నాకు, ఎందుకంటే ఆ గ్రూప్లో ఎవరన్నారో నాకు తెలీదు. బట్ ఆ గ్రూప్లో ఒకరు అన్నారు. ఆ గ్రూప్లో పదం కూడా మేము కొంచెం ఆ నెక్స్ట్ ఉన్నటువంటి బూత్ పదాన్ని మేము బీపేశాం. ఆ ముందున్న పదాన్ని వైట్, ఆ తర్వాత ఒక పెద్ద బూత్ పదం అత్యంత బూత్ పదం అర్థం చేసుకోండి. ఆ పదాన్ని ఉపయోగించారు. వాళ్ళ కాకపోయి ఉండుంటే వాళ్ళు ఏమడుగుండేవారు, ఏంటి మమ్మల్ని ఎందుకు అంటున్నావు, ఎందుకు కేర్ఫుల్ అంటే బీ కేర్ఫుల్ అన్నాడు కాదు, ఎందుకు అంటున్నావు అని అడుగుండేవారు. వాళ్ళకి అర్థమైంది, విన్నాడు అతను అడుగుతున్నాడు, ఒకవేళ గొడవ ఎందుకులే అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు. ఓకే బ్రదర్ ఓకే అని చెప్పి సర్ది చెప్పారు. మరి ఆ బ్యాచ్లో ఉన్న ఎవడు ఆ పనికి మారిన, అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఆ బ్యాచ్లో ఉన్న ఎవడు ఆ పనికి మారిన పదంతో ఆ ఫారినర్ని పిలిచింది ఎవరు? ఇప్పుడు ఆ బ్యాచ్లో ఏ ఒక్కడు దొరికినా కూడా ఆ రోజు నిన్న మొన్న లేదంటే ముందు సంవత్సరం గత ఏడాది ఎప్పుడైనప్పటికీ కూడా ఎవరా కమెంట్ చేసింది, దానికి మీరు శిక్షణ అనుభవించకపోతే బహుశా ఇప్పుడు శిక్షణ అనుభవించడానికి రెడీగా ఉండండి. అండ్ ఆ కమెంట్ చేసింది ఎవడో కూడా చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. బహుశా
ఇప్పుడు మీకేమనిపిస్తుందో ఆ కమెంట్ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీరు ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. ఓకే, నేను మొత్తం చెప్పానుగా, ఇప్పుడు మొత్తం చెప్పాను కదా, ఇప్పుడు వినండి, ఇప్పుడు మ్యాచ్ చేసుకోండి మీరు. ఇప్పుడు మరొక్కసారి మొత్తం వీడియో చూపించి మిమ్మల్ని అడుగుతున్నా, మొత్తం వీడియో విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి, ఒకవేళ వాళ్ళ అన్న మాటల గురించి మీరేమనుకుంటున్నారు, ఆ ప్లేస్లో మీరే ఉంటే ఏం చేస్తారు, ఆ ప్లేస్లో మీరే ఉంటే ఏం చేస్తారు. ఇప్పుడు నా మాట వింటున్న మీరు మహిళ అయినా పురుషుడైనా ఆ ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారు, మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక్కసారి ఆ మొత్తం వీడియోని ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. పీసీఆర్. What's up? What's up, guys? How are you? Fine. Everything okay? You are looking like Ken Williamson, New Zealand captain. Yeah, I am him. So Hey, sir, you should be careful about what you say, because people can hear you. Be careful. Be careful. okay, sure. Okay. What's up, guys? How are you? Fine. Everything okay? You are looking like Ken Williamson, New Zealand captain. Yeah, I am him. So Hey, sir, you should be careful about what you say, because people can hear you. Be careful. విన్నారుగా మాటలు, చూశారుగా దృశ్యాలు. ఇద్దరు ఫారినర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చార్మినార్ ముందు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ అమ్మాయిని వైట్ అని, ఆ తర్వాత ఒక అత్యంత హేయమైన పదంతో, ఏ మహిళను అలా పిలవకూడని పదంతో వాళ్ళు పిలిచి వెకిలిగా మాట్లాడుకుంటే ఆ వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని అడిగి జాగ్రత్తగా ఉండండి, మాటలు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు వింటారు అని మర్యాదగా చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. సో ఈ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రిటైర్డ్ అయిపోయిన కేన్ విలియమ్సన్లా ఉన్నా అంటే కవర్ చేసుకోవడానికి ఒక బూతు మాట మాట్లాడిన తర్వాత అతను వచ్చి అడిగాడు కదా, అడిగినందుకు ఏమన్నాడు అంటే రిటైర్డ్ అయిపోయిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్లా ఉన్నావు అని అతను ఏదో పోడు 2 బిస్కెట్లు వేద్దామని అనుకున్నాడు. కానీ అతను బిస్కెట్లు ఎలాగున్నా కానీ ఇప్పుడు కర్మ తిరిగి వస్తూ ఉంది అతనికి. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడదాం. అండ్ ఈ వార్త వింటున్న మీరు, ఈ వార్త చూస్తున్న మీరు మీ నిజమైన అభిప్రాయం తెలియచేయండి, మీ నిజమైన అభిప్రాయం తెలియచేయండి. ఇదే పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? మన అక్కతోనో చెల్లో అమ్మో, మన ఇంట్లో స్త్రీలో, లేదంటే మన స్నేహితురాలతోనో బయటికి వెళ్ళినప్పుడు ఇదే పనికి మారిన మాట ఉపయోగిస్తే మీరేం చేస్తారు? మీ అభిప్రాయం ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ రియాక్షన్ నాకు చూడాలనిపిస్తుంది. అందుకు ఓకే, నేను మా ప్రతినిధి సురేష్తో మాట్లాడే లోపు చూద్దాం ఎవరైనా రియాక్ట్ అవుతారేమో. నిజంగా మీ కోపం వస్తే రియాక్ట్ అవ్వండి, లేదు పర్వాలేదు ఇవి కామనే సపోర్ట్ చేస్తే లైట్గా ఊరుకుందాం. కానీ నాకైతే మాత్రం వాళ్ళని కఠినంగా శిక్షించాలని అనిపిస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి మాటలే అంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళి చెప్పుతో కొట్టించినా తప్పు లేదని అనిపిస్తుంది. మరి ఆ బ్యాచ్లో ఎవరన్నారో తెలియదు, అందుకు అడుగుతుంటా, ఆ బ్యాచ్లో ఎవరన్నారు? అతను వచ్చి మీ దగ్గరకు వచ్చి ఎందుకు పెట్టాడు కెమెరా పెట్టి, మిమ్మల్ని బీ కేర్ఫుల్ అని మీకెందుకు వార్నింగ్ ఇచ్చాడో ఒకసారి మీరైనా రియాక్ట్ అవ్వండి. మా ప్రతినిధి సురేష్ ఉన్న, సురేష్తో మాట్లాడదాం. సురేష్, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది కమెంట్లు చేస్తూ ఉన్నారు, ఎవరో బయట వ్యక్తులు చార్మినార్ దగ్గరకు వచ్చి చార్మినార్ పరువు తీసే విధంగా, హైదరాబాద్ పరువు తీసే విధంగా బిహేవ్ చేస్తున్నారు, అమ్మాయిల్ని అనకూడని మాట్లాడుతూ ఉన్నారని కమెంట్ కూడా చేస్తారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులు ఏం చేయబోతున్నారు? అంటే అక్కడ ఎవరు బయటి వ్యక్తులు కాదు, వాళ్ళు హైదరాబాద్కి చెందిన యువకులుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి కేఫ్ దగ్గర ఛాయ్ తాగుతూ ఇద్దరు ఫారినర్స్ అక్కడ నుండి వెళ్తుండగా ఈ కామెంట్ చేయడం జరిగింది. ఆ మహిళ ఎమ్మడి ఉన్నటువంటి ఫారినర్ వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడికి వచ్చి వాళ్ళని వీడియో తీసి వాళ్ళని బీ కేర్ఫుల్ అని చెప్పేసి కూడా చాలా మర్యాదగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాన్ని వీడియో తీసి ఆయన పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో పైన సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి కూడా విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చార్మినార్లో ఇద్దరు ఫారినర్స్ని అసభ్యంగా మాట్లాడారని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా కూడా అనేక మంది రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి. అందులో భాగంగానే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్కి కూడా ట్యాగ్ చేయడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకున్నారా లేదా, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
చేసుకుంటున్నారని చెప్పేసి కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపైనే చార్మినార్ పోలీసులు నిన్నటి నుంచి కూడా వెరిఫై చేస్తున్నారు. ఆ వీడియో 3 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేసి కూడా అనుమానిస్తున్నాము. ఇది ప్రజెంట్ వీడియో కాదు, ఎందుకంటే చార్మినార్ దగ్గర పరిసరాల ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఫెస్టివల్ సమయంలో అక్కడికి వచ్చి ఉంటే వారిపైన అసభ్యంగా మాట్లాడి ఉంటారు అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు ఆ గతంలో ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది, అక్కడ మాట్లాడిన వ్యక్తులు ఎవరు, ఎక్కడున్నారు, ఆ గతంలో ఏమైనా కేసులు నమోదయ్యాయా చార్మినార్ పోలీస్ స్టేషన్లో అనే దానికి సంబంధించి మొత్తం పాతకు సంబంధించిన గతంలోనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నామని చెప్పేసి కూడా చార్మినార్ ఇన్స్పెక్టర్ కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు చేసినా కూడా అలాంటి కామెంట్ చేయడం చాలా తప్పు అని చెప్పేసి కూడా ఈ వీడియో పాతదైనా కొత్తదైనా వాళ్ళు చేసినది తప్పు. 3 సంవత్సరాల క్రితం వీడియో అయినా ఇప్పుడైనా కేసులు బుక్ చేయొచ్చు, కాగ్నిజబుల్ అఫెన్స్ అది. కాబట్టి ఒకవేళ వాళ్ళ కోసం ఒకవేళ అప్పట్లో కేసులు నమోదు చేయలేదు అంటే అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫోటోను రిలీజ్ చేసి వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి వీళ్ళపైన తాజాగా కేసులు బుక్ చేసే అవకాశం ఉందా? సిపికి ట్వీట్ చేశారు కాబట్టి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అసలు ఎప్పుడు జరిగింది, ఈ ఫారినర్స్ ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, అప్పుడు ఏమైనా కంప్లైంట్ చేస్తే కేసు నమోదైందా అనే దానికి సంబంధించి చార్మినార్కి సంబంధించి 3 సంవత్సరాల క్రితం ఏదైనా ఫారినర్ కేసు ఇక్కడ బుక్ అయిందా అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీస్తున్నారు, వెరిఫై చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి అలాంటి కామెంట్ చేసేవారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి చార్మినార్ అంటే ఎంతో పేరుంటుంది. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్క ఫారినర్ కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ వచ్చిన వారు చార్మినార్ చూసి అక్కడ ఒక ఫోటో దిగి మేము హైదరాబాద్కి వెళ్ళాము, ఇక్కడ చార్మినార్ ఉంది, చాలా ఎంతో కట్టడం, ఇది చరిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని చూడడానికి వచ్చామని చెప్పేసి కూడా చాలామంది తమ అనుభవాలని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అలాంటి పర్యాటక కేంద్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఇలాంటి ఆకతాయిల పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఎందుకంటే ఒక హైదరాబాద్కి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫారినర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా వీడియో తీశాడు, ఆ వీడియోని అప్పుడు కూడా పోస్ట్ చేసి ఉండుంటాడు. కాబట్టి అప్పుడు కంప్లైంట్ చేస్తే ఏమైనా పోలీసులు చర్యలు తీసుకున్నారా లేదంటే సుమోటోగానే కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. కానీ ఎవరైనా టూరిస్టులు కానీ అతిథులు లాగా వారిని భావిస్తారు. టూరిస్టులు వచ్చినప్పుడు హైదరాబాద్ని చూడడానికి ట్యాంక్ బండ్, గోల్కొండ, చార్మినార్ ఇలాంటి ప్రాంతాలని పర్యటిస్తూ ఉంటారు. అక్కడ చాలామంది ఫోటోలు దిగుతుంటారు, వాటికి సంబంధించిన చరిత్ర తెలుసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు. అక్కడ వారి అనుభవాలన్నిటిని కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళ బంధువులు స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అలాంటి చార్మినార్ దగ్గర ఇలాంటి అసభ్యకరమైనటువంటి కామెంట్లు చేసిన యువకులు ఎవరు, వాళ్ళు మొత్తం దాదాపు 4 ఆ వీడియోలో కనబడుతున్నారు. ఆ కామెంట్ చేసింది ఎవరు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన యువకులుగానే అనుమానిస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో ఆ వీడియో రికార్డ్ అయినట్టు కనబడుతుంది. ఆ వీడియోలో స్పష్టంగా షాపింగ్స్ ఏదైతే రోడ్డుపై ఉండేటువంటి షాపింగ్స్ కూడా పెట్టినట్టుంది. కాబట్టి అది ఎప్పుడు జరిగిన వీడియో అనే దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఒకవేళ వాళ్ళు హైదరాబాద్కి చెందిన యువకులైనా ఇతర జిల్లాలకు సంబంధించిన యువకులైనా వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నెటిజన్లు అంతా కూడా విపరీతమైనటువంటి కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేస్తే హైదరాబాద్ పరువుకు భంగం కలిగే అవకాశం ఉంటుంది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మీద ఎవరైనా టూరిస్టులపైన కానీ ఫారినర్స్ పైన కానీ అతిథులపైన ఇలాంటి కామెంట్స్ కానీ ఎవరిపైన సరే హైదరాబాద్ నుండి చూడడానికి కూడా చాలామంది చార్మినార్కి వెళ్తూ ఉంటారు, చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ ఏదో ఒకటి కొనాలని చెప్పేసి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి మహిళల పట్ల ఇలాంటి పోకిరీలు కామెంట్లు చేసి ఇలా అసభ్యంగా మాట్లాడే వారిపైన కఠినంగా వ్యవహరించాలి పోలీసులు. వారు గతంలో కేసు నమోదు కాకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వారి కేసు నమోదు చేసి వారు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి వారిని జైలుకి పంపించాలి. మళ్ళీ ఇలాంటి కామెంట్లు చేయాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సజ్జనారు కూడా పీడబ్ల్యూపీ అంటే పీపుల్ వెల్ఫేర్ పోలీస్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజల భద్రతే మాకు ముఖ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇట్లా మహిళల పైన కామెంట్లు కానీ ఏదైనా
కామెంట్లు పెట్టినా సోషల్ మీడియాలో వేధింపులకు దిగిన మెయిన్ ప్రియారిటీ తీసుకుంటామని చెప్పేసి సజ్జనార్ ప్రెస్ మీట్లో ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత చెప్పారు. కాబట్టి ఇప్పుడు సజ్జనార్కే ఈ మళ్ళీ ట్యాగ్ చేశారు కాబట్టి ఇప్పుడు సజ్జనార్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎవరైతే కామెంట్ చేశారో ఆ యువకులని పట్టుకున్న తర్వాత వారికి ఎలాంటి కేసులు నమోదు చేస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. రైట్ సురేష్, సజ్జనార్ రంగంలోకి దిగారు. ఆల్రెడీ ఈ వీడియో చూసిన తర్వాత చార్మినార్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం వెతుకుతూ ఉన్నారు. గతంలో ఈ ఘటనకు సంబంధించి ఏదైనా కేసులు నమోదయ్యాయా అని. ఇతర పోలీస్ స్టేషన్స్లో బహుశా నమోదయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్ళి ఆ రోజు ఇంకెక్కడైనా కంప్లైంట్ చేసున్నా అది తిరిగి చార్మినార్ పోలీస్ స్టేషన్కి వస్తుంది, వాళ్ళ లిమిట్స్లో. కాబట్టి ఇప్పుడు చార్మినార్ పోలీస్ స్టేషన్లో రికార్డులను చూస్తూ ఉన్నారు, ఆ రోజు ఈ ఘటనకు సంబంధించి ఏదైనా కేసు నమోదైందా అని. సో ఒకవేళ ఆ రోజు కేసు నమోదు కాకపోతే ఇప్పుడు ఈ బ్యాచ్ని పట్టుకొని పోలీసులకు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బెటర్ ఏంటి అంటే మీరే ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో ముందుగానే వెళ్ళి చెప్పడం బెటర్. సో దట్ పోలీసులు దానికి తదనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే పోలీసులు వెతకడం మొదలు పెడితే మీ ఫొటోస్ అన్నీ కూడా పబ్లిక్లో పెట్టి బహుశా వెతకాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. కాబట్టి ముందుగానే మీ అంతటి మీరే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పడం బెటర్. కానీ ఆ గ్రూప్లో ఎవరన్నారో తెలీదు, ఆ గ్రూప్లో ఎవరన్నారో నాకు కూడా తెలీదు. కానీ ఆ వ్యక్తి ఎవరైతే వీడియో తీస్తున్నాడో ఆ వ్యక్తికి వినబడింది ఆ గ్రూప్లోంచి అన్న మాట. ఒక వ్యక్తి అన్నాడు, వెంటనే ఆ కెమెరాని ఇటువైపు తిప్పాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్న ఒక వ్యక్తి 2 బిస్కెట్లు వేశాడు. నువ్వు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్లా ఉన్నావు అని. అతను ఓకే అని మీరు జాగ్రత్తగా మాట్లాడండి, బీ కేర్ఫుల్ అన్నాడు. జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు, వింటారు జనం వింటారని గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. చాలా మర్యాదగానే వార్నింగ్ ఇచ్చాడు. పాపం ఫారినర్స్ కదా, బాధ అనిపిస్తుంది కదా, కూడా వచ్చిన ఒక అమ్మాయిని మన కూడా ఉన్న వ్యక్తుల్ని అలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే చాచి కొట్టాలనిపిస్తుంది కదా, కాలర్ పట్టుకుని కొట్టాలనిపిస్తుంది కదా. అతనికి కూడా బహుశా అలాగే అనిపించి ఉంటుంది. కానీ ఫారినర్ కదా, అందుకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బహుశా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు, లేదో నాకు తెలియదు. అందుకే అడిగా, నేను చాలాసేపు ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే మన అక్కతోనో అమ్మతోనో చెల్లితోనో ఇంట్లో ఆడవారితోనో స్నేహితురాలతోనో బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే బయట మామూలుగా ఒక స్త్రీ వెళ్తూ ఉంటే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే మీకేమనిపిస్తుందో మీ రియాక్షన్ చూడాలని అనుకున్నాను. బట్ చాలామంది ఓట్ చేశారు. ఈ పోకిరిగాళ్ళకి అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అంటే 5% మంది వద్దు అంటూ కామెంట్ చేశారు, 95% మంది కామెంట్ కాదు ఓట్ చేశారు. కానీ ఎవరైనా కామెంట్ చేస్తారా అంటే కామెంట్ చేయలేదు. సో ఎందుకు అంటే ఇలాంటి ఘటనపై మీ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు జస్ట్ చూడాలనిపిస్తుంది. అందుకే కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. ఒకవేళ ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ని కూడా మర్యాదగా చేయండి, మంచి లాంగ్వేజ్లో చేయండి, నేను దాన్ని చదివి వినిపిస్తాను. అండ్ ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు బహుశా మీ ఇంట్లో అబ్బాయి అయి ఉంటాడు, అంటే మీ అబ్బాయి అయి ఉంటాడు, మీ తమ్ముడు అన్నో అయి ఉంటాడు, లేదు మీ పక్కింటి అబ్బాయి అయి ఉంటాడు, మీ కొలీగ్ అయి ఉంటాడు, లేదు మీ స్నేహితుడు అయి ఉంటాడు, స్కూల్లోనో కాలేజ్లోనో ఎక్కడో చోట. ఒకవేళ వాళ్ళ హాస్టల్లో ఉంటే హాస్టల్ మేటో, లేదంటే మీ సహోద్యోగుడు అయ్యి ఉంటాడు. ఒకసారి చూడండి, వాళ్ళ గురించి మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ బహుశా ఇప్పుడు వీడియో చూస్తాను మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కర్మ మళ్ళీ ఏ విధంగా మనకు తిరిగి వస్తుందో అని. ఈ వీడియో నిన్న మొన్న జరిగిందో, లేదంటే 6 నెలల క్రితం జరిగిందో, 1 సంవత్సరం క్రితం జరిగిందో తెలీదు. పోలీసులు ప్రస్తుతానికి పాత వీడియో అని అంటూ ఉన్నారు. పాత వీడియో అయినప్పటికీ కూడా ఇలాంటి పనికి మారిన కమెంట్స్ మహిళలపై చేస్తే ఒక 5 సంవత్సరాలు అయిపోయినా 10 ఏళ్ళు అయిపోయినా కూడా బయటకు వస్తే దాన్ని పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ రోజు ఏదైనా చర్యలు తీసుకోకపోతే ఈ వీడియో బయటకు వచ్చిన రోజునైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు వీళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ రోజు ఎటువంటి కేసు నమోదు అవ్వకుండా పాప మా ఫారినర్స్ మామూలుగా వెళ్ళిపోయి ఉంటే పోలీసులు ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా ఒక సుమోటోగా ఒక కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరి చూద్దాం, పోలీసులు వెతుకుతూ ఉన్నారు, ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ చేయండి. కేవలం ఓటింగ్లో పాల్గొనడం మాత్రమే కాదు, ఇప్పుడు మేము ఓటు పెట్టాం, ఓటింగ్లో పాల్గొనడం మాత్రమే కాదు, ఈ పోకిరీగాళ్ళను అరెస్ట్ చేయాల్సిందేనా అంటే ఎస్ అంటూ 95% మంది, నో అంటూ 5% మంది అంటూ ఉన్నారు. సో వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలి ఇలాంటి వాళ్ళకి? అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళ బారిన పడ్డారా? మీరు అమ్మాయిలు అయ్యి ఉండొచ్చు, లేదు అంటే ఇంట్లో వాళ్ళతో మీరు బయటికి వెళ్ళినటువంటి పురుషులు అయ్యి ఉండొచ్చు. ఇలాంటి పనికి మారిన బ్యాచ్, వీళ్ళే కాకపోయినా ఇలాంటి పనికి మారిన బ్యాచ్ ఎప్పుడైనా కామెంట్ చేయటాన్ని మీరు విన్నారా? ఆ సమయంలో మీకు ఏమనిపించింది?
మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటనపై ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూద్దాం, పోలీసులు ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు, పాత రికార్డులు తీస్తూ ఉన్నారు. వీళ్లపై కేసు నమోదు కాకపోతే ఇప్పుడు నమోదు చేసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. So, Hey, sir, you should. What's up, guys? How are you? fine. Everything okay? You are like looking like Ken Williamson, New Zealand captain. Yeah, I am him. So, Hey, sir, you should be careful about what you say, because people can hear you. Be careful. Be careful. okay, sure. Okay.